రైట్ భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధ ఇప్పుడు వార్ బెల్స్ మోగడంతో కంప్లీట్గా కూడా సెన్సిటివ్ ఏరియాస్ ఇప్పుడు హై టెన్షన్లో కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ సెన్సిటివ్ ఏరియా కేటగిరీలో రెండవ స్థానంలో ఉంది. సో కేటగిరీ 2లో ఉన్న హైదరాబాద్లో హై టెన్షన్ వాతావరణం కరెంట్లీ మనం చూస్తున్నాము. సెన్సిటివ్ సిటీస్లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ఇప్పుడు పీఓకే పాక్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై కూడా దాడి జరిగింది. మన ఆర్మీ దాడితో మరింత టెన్షన్ వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్లో ఇవాళ పలు చోట్ల మాక్ డ్రిల్స్ జరగవలసి ఉంది. ఈ టైంలో ఇటు నిన్న జరిగిన దాడి కూడా హైదరాబాద్ కేటగిరీ 2లో ఉండటం వల్ల ఆ సెన్సిటివిటీని ఇంకా పెంచుతూ ఇక్కడ ప్రజలు ప్రెజెంట్ భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న మేజర్ విషయం ఏదైనా ఉందంటే అది నిన్న జరిగిన ఇటు అర్ధరాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించే ఏ ఇద్దరు కలిసినా కూడా చర్చించుకుంటున్న విషయం ఇదే. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్లో వార్ ఎప్పుడైనా రావచ్చు భారతదేశం పాకిస్తాన్ మధ్య, కాబట్టి మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ హైదరాబాద్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. 4 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలి అనేది ప్లాన్ గా ఉండింది. కానీ ఇంతలోనే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ యాక్టివ్ అయింది. మొత్తం 90 మంది అక్కడ పాకిస్తాన్ లో హతమయ్యారు. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి జరగడంతో ప్రెసెంట్ హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. కేటగిరీ 2లో సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్న హైదరాబాద్ ప్రెసెంట్ ఇదే భయాందోళనలో కనిపిస్తున్నారు. అయినా కూడా ఇవాళ గవర్నమెంట్ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మనతో కంప్లీట్ గా మాట్లాడడానికి చెప్పడానికి పలు చోట్ల నుండి మా ఇద్దరు ప్రతినిధులు రెడీగా ఉన్నారు. సుజాత అండ్ వాసు, వాళ్ళు కంప్లీట్ సిచ్యువేషన్ గురించి మనకు తెలియజేస్తారు. దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయబోతున్నటువంటి వార్తలు వచ్చాయి. అయితే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి టైము ఇప్పటికే భారతదేశం మొత్తాన్ని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి వార్లో దాదాపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని చంపేశారు. మరోవైపు ఈ రోజు మాక్ డ్రిల్ని కూడా సాయంత్రం నిర్వహించాలని నిన్నటి వరకు జరిగినటువంటి చర్చ. ప్రస్తుత తాజా పరిస్థితి గురించి మాట్లాడదాము. సార్ చెప్పండి, ఇప్పటికే పాక్ భారత్ యుద్ధం అంటూ అందరూ సిద్ధంగా ఉండాలని కూడా నినాదాలు ఇస్తున్నారు. ఏం చెప్తారు? అవునండి, కరెక్ట్ అండి ఇష్యూ. కానీ మన గవర్నమెంట్ ఏదైతే చేస్తున్నదో మన సెంట్రల్ గవర్నమెంట్ అది మాత్రం చాలా మంచి పరిణామం అండి. మన 140 crores భారతీయులకి ఇదొక ప్రిసైజ్ ఇష్యూ అయిపోయిందండి. ఇది మోడీ గారి మీద కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముందు ప్రాబ్లమ్స్ తోటి ఇది చాలా మందికి ప్రతి వారి మనసులో ఇది ఉన్నది, ఏమవుతుంది 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 అని. 26 members చనిపోవటం అనేది చాలా పర్సనల్. ఫ్యామిలీలో ఎవరో చనిపోతే ఎలా బాధపడుతున్నారు, మన దేశం మొత్తం అలా బాధపడుతుందండి. ఇది ఒక మంచి శుభ పరిణామము. ప్లస్ మన శత్రువులు ఎవరైనా సరే మన మీద అటాక్ చేయాలంటే భయపడాలండి. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఇంతవరకు మన ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు కూడా మన ప్రజలు కానీ మన గవర్నమెంట్ కానీ ఎవరి మీద అటాక్ చేయలేదండి. మనం ఎప్పుడు కూడా శాంతి కామకులమే. కానీ మన మీద ఎవరైనా చేస్తే మనం కూడా రివెంజ్ తీసుకోగలిగే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అది మన గవర్నమెంట్ అంటే నాకున్న చాలా మినిమం నాలెడ్జ్లో మన ప్రభుత్వం చాలా బాగా మన ప్రజలని దృష్టిలో పెట్టుకొని మన ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని చాలా బాగా ఫార్వర్డ్ అవుతున్నారు అని నాకు అనిపిస్తుందండి. భారతదేశం అంటేనే అన్ని కులాల మతాల సమ్మేళనం. ఆ రోజు అక్కడ జరిగినటువంటి దాడిలో మతాన్ని అడిగి మరి వారు దృష్టిలో మతం అండి. మన భారతీయుల దృష్టిలో ఏ మతము ఏ కులము అంతా ఒకటే అండి. మనకు డివిజన్ లేదు. మన ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఎవరైనా ఒకటే. మనము భారతీయులుగానే ఫార్వర్డ్ కావాలి. అందరు కూడా ఇప్పుడు అలానే రియాక్ట్ అవుతున్నారండి. మన గవర్నమెంట్ వారిని వాళ్ళ ఫార్వర్డ్ కావటం చూసి ప్రజలలో కూడా చాలా చేంజ్ వచ్చిందండి. అంటే ఇప్పుడు భారత్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందండి? అంటే అది గవర్నమెంట్ వారు అంటే ఎలా వెళ్ళాలనేది వారిలో ఉంటుందండి. కామన్ పీపుల్గా మనము ఏమీ చెప్పలేము. అంటే ఇప్పటికే మనము యుద్ధానికి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా సిద్ధంగా ఉంచాము. ఏ టైంలో అయినా సరే ఈ యుద్ధం అనేది స్టార్ట్ అవ్వవచ్చు అనుకున్నాం. రాత్రి నుంచి ఆల్రెడీ కూడా సింధూర్ వార్ పేరుతో స్టార్ట్ చేశారు. ఈరోజు మాక్ డ్రిల్ కూడా చేశారు కదా. కానీ ఇది చాలా మంచి పరిణామం అండి. ఒక శత్రు దేశానికి మనం ఒక సందేశం ఇస్తున్నాము వాళ్ళకు. అంటే మనము అటాక్ చేస్తామా చేయమా అనేది అది మన గవర్నమెంట్ వారు చేతిలో ఉన్నది. కానీ మన శత్రువుని ఎలా భయపెట్టాలనేది ఇది ఒక చాలా మంచి పరిణామం అండి. అందరు పబ్లిక్ కూడా 100% మనస్ఫూర్తిగా గవర్నమెంట్కు
సపోర్టింగ్గా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, క్యాస్ట్, ప్రాంతము అంతా. మన దేశంలో అంటే మన హైదరాబాద్లోనే చాలా మంది పాకిస్తాన్లు ఉంటే వాళ్ళని కూడా పంపించేశారు. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటే ఎలా వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది? అంటే ఇది గవర్నమెంట్కే తెలుస్తుందండి ఎలా చేయాలి అనేది. కంపల్సరీ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని కంపల్సరీ తీసేయాల్సిందండి. మనం భోజనం చేసినప్పుడు భోజనంలో ఏముందనేది చూసుకొని తింటాం కదా, అలాగే మన సొసైటీలో కూడా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని కంపల్సరీ మనం పంపించేయాల్సిందే అండి, వాళ్ళని తీసేయాల్సిందే. మన సొసైటీ, మన ఈ ప్రపంచం మొత్తంలో ముస్లిమ్స్ అనేది మన ప్రత్యేకం అండి. మన దేశంలో వారు మన దేశ పౌరులు, మనమందరం. ఇక్కడ హిందూ ముస్లిం అనేది విభేదం లేదు, ఎందుకంటే మనందరి డిఎన్ఏ ఒకటే, మనందరం సోదరులుగానే ఉంటాం. ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే మనం పుట్టాము, ఇక్కడే బ్రతకాలి, ఇక్కడే మనము లైఫ్ ఎండ్ అయ్యేది కూడా ఇక్కడే. కాబట్టి మనము ఇది మన దేశము, మన భారతీయులము అనేగానే మనం ఫార్వర్డ్ కావాలండి. చెప్పండి, ఇప్పుడు అందరము ఏకతాటి మీదకి రావాల్సినటువంటి టైం వచ్చేసింది. ఎలాంటి అవేర్నెస్ ఉంటే కామన్ పబ్లిక్లో కూడా బెటర్ అంటారు? ఇది కొద్ది రోజుల నుంచి వెయిట్ చేస్తున్నదండి. అందరికీ తెల్లారేటప్పటికి మంచి శుభ పరిమాణంగా ఉంది. ఇది ఏదో ఒక కాశ్మీర్లో జరిగిందంటే ఏదో వాళ్ళనే కాదండి, ఆ రోజు మనం ఉన్నా మనమే జరిగినట్టే. అందరూ ప్రిస్టేజియస్గా తీసుకొని చేస్తూ ఉన్నారు. ఇది మనకి అంటే కూడా గవర్నమెంట్కి బాగా తెలుస్తుంది, ఆర్మీ వాళ్ళకి ఎక్కడ ఇది అనేది. ఎవరో మామూలు వాళ్ళు మన సివిలియన్స్ మీద చేశారు, కానీ మన వాళ్ళు ఏమి అన్ని క్యాల్కులేషన్ చేసుకునే చేసి ఉంటారు ఉగ్రవాదులను. అవతల వాళ్ళు ఏదో చెప్తుంటారు, అదైతే నిజం కాదు. మన అందరు భారతీయులందరూ ఒకటిగానే ఉన్నామండి. సార్, అటు ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యలు ఆల్రెడీ చేపడుతుంది, కానీ ఒక భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరిలో కామన్ మ్యాన్ నుంచి ఎలాంటి అవేర్నెస్ కల్పించాలి? ప్రతి వాళ్ళు ఏం చేయకపోయినా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మనం అందరూ గవర్నమెంట్ తోటి, ఆర్మీ తోటి సపోర్ట్గా ఉండాలి. మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ అటాక్ చేయకూడదు, ఇటు చేయకూడదు అనేది కానీ మనం వాటిని తిప్పికొట్టాలి. ప్రతి వాళ్ళు ఇప్పుడు వేరే మీడియా చేసిన, ఫారెన్ మీడియా మన వాళ్ళు చేసింది కరెక్ట్ అండి. ఇట్లానే ఉంటే ప్రతి వాళ్ళకి మనం అందరం అట్లా ఉంటే ఆర్మీ వాళ్ళకి కూడా మనం ఒక బేసిక్గా నైతికంగా మనం బాగా సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. వాళ్ళకి కూడా మాకందరూ ఉన్నారు భారతీయులు అనేది ఉంటుందండి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత త్రివిధ దళాలు ఎట్టకేలకు 14 రోజుల అనంతరం భారత్ సింధూర్ ఆపరేషన్ పేరుతో ఒక భారీ అటాక్ని నిర్వహించింది. పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల ఎరివెత్తే లక్ష్యంగా కూడా ఈ దాడులు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు, కాశ్మీర్లో 26 మంది భారత ఆడబిడ్డల సింధూరాన్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఇటు ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కూడా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఈ ఆపరేషన్ నిర్వహిస్తుంది. త్రివిధ దళాలు, ఆర్మీ కూడా ఎట్టకేలకు ఆ దాడులను కూడా ఏరివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, కాశ్మీర్లో అటాక్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక నేవీ అధికారి భార్య రోధిస్తున్న దృశ్యాన్ని కూడా చూడవచ్చు. ఆమె సింధూరానికి ప్రతీకగానే, ఆమె సింధూరానికి చిహ్నంగా భారత్ త్రివిధ దళాలు సింధూర్ పేరుతో, ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎట్టకేలకు అటాక్స్ నిర్వహించింది. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కూడా సరిహద్దుల్లో ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. కొంతమంది వాకర్స్ కూడా తమ అభిప్రాయాలు చెప్తారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. सर, अब बोलिए, ऑपरेशन सिंदूर अभी स्टार्ट करे इंडियन आर्मी ने, आप क्या बोलना चाहते हैं? भारत माता की जय, भारत माता की जय. We are first of all very proud the way our Prime Minister is taking our country forward, and we are feeling very proud that what they have done, the rascals, terrorists, which they have spoiled the peace and tranquility of our country, and the way our Prime Minister coolly, with a cool mind, and with taking all the public and his citizens into confidence, and he is doing the operation. And yesterday night we were so happy to see Operation Sindoor, and by Operation Sindoor he has proved that he believes in dignity of woman. He has kept the respect for the Sindoor for the woman of India, and we are very happy for him, and we thanks him, and we support him, we all the countries with him. Jai Bharat Mata ki Jai, Bharat Mata ki Jai, Bharat Mata ki Jai. Namaste, I am Dr. Kedia. It is really proud privilege for us that we as an Indian have to take the revenge. Actually, the matter as Sindoor, the name itself Sindoor specify that with the Sindoor they have destroyed, and the way the Sindoor is going to destroy the Pakistan also. So we believe in that, and we want to see some more results
of the Pakistan to be destroyed. Not only Sindoor, but total Pakistan to be destroyed and come to the knees of the country of India actually. Thank you very much. Jai Bharat Mata ki. जय भारत. We are all from Indian Army. ఇంకా మరికొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ आप बोलिए, आप इंडियन आर्मी अभी अटैक भैया इंडियन आर्मी ने जो काम किया है और जितना प्लानिंग करके किया है, इट वाज सुपर्ब, इट वाज अनबिलीवेबल दैट चाहे जितना तैयारी कर ले हम तो कर लेंगे. It was a befitting reply by our Prime Minister, and we are very happy, and we are expecting some more fireworks, and it should be ऑपरेशन सिंदूर के बारे में, वो नेम के बारे में आप क्या बोलोगे? सिंदूर ऑपरेशन ये बहुत ज़रूरी था, ये लोगों को इनको जगाना है. पहलगाम अटैक में बहुत सारा इंडियन वो जो रिलीजन पूछकर उनको मारा है, दैट इज़ टू वर्स्ट. ये तो लिमिट, दे हैव क्रॉस द लिमिट एंड दे आर डिवाइडिंग ऑन द रिलीजन बेसिस. तो ये बहुत ज़रूरी था, इनको बिफिटिंग रिप्लाई दिया प्राइम मिनिस्टर ने. और आगे भी ऐसे ही इंस्टेंस इनको फायर मतलब जो भी है करना चाहिए. और अभी आतंकवादी को पूरा इसको ग्राउंड लेवल पे ला लेना चाहिए जीरो. एंड वेरी हैप्पी, वी आर वेरी हैप्पी एंड वी आर विद द प्राइम मिनिस्टर. इंडियन आर्मी ने आज जो किया है ना, ये इनके लिए सबसे बड़ा सबक है कि अगर एक इंसान को आप हर्ट करते या मारते, उनको कितना बड़ा उसका रिटेलेट मिलेगा, ये इनके आज समझ में आ गया. ये इनके लिए सबसे ज़रूरी था. इंडियन आर्मी में आज जो काम किया, ये हजारों साल तक इसका गुणगान होता रहेगा. भारत माता की जय. सब लोग मिलके एक बार इधर సపోర్ట్ ఇండియన్ ఆర్మీ అంటూ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేయాలంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా జై హింద్ నినాదంతో ఇండియన్ ఆర్మీని కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. మనం కూడా ఒకసారి వీరందరితో కలిసి జై హింద్ అంటూ ఒక నినాదం చేద్దాం. జై హింద్, జై హింద్. We support Indian Army. We support Indian Army. Jai Hind. Jai Hind. Jai Hind. దేశం మొత్తం ఇదే నినాదం, జై హింద్ నినాదం. ఉగ్రవాద ఏరివేతే లక్ష్యంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ కొనసాగాలి. ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత ప్రభుత్వం కూడా ముందుకు సాగాలంటూ కూడా వాళ్ళు నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. జై భారత్. మనము పాకిస్తాన్ తోటి యుద్ధం అంటే డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ ఇంటర్నల్గా మన లోపల వాళ్ళు వచ్చి షెల్టర్ తీసేసుకొని, లైక్ కొందరేమో మెడికల్ అని వస్తున్నారు, కొందరేమో మైగ్రేట్ అయిపోతున్నారు. ఇటువంటి వాళ్ళని ఫస్ట్ బయటికి పంపించాలి. వీళ్ళని ఏంటంటే ఆధార్ ఈజ్ నాట్ ద ప్రూఫ్. ఆధార్ అనేది ఇవాళ రేపు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతుంది. కాబట్టి ఆధార్తో కాదు, లోకల్గా పోలీస్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని ఏరేసేసి బయటికి పంపించేసేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ టెర్రరిజం. సో అది హిందువా ముస్లిమా అనేది కాదు, టెర్రరిస్టులకైతే మనం కంపల్సరీ అగెయిన్స్ట్గా వెళ్ళాలి. సో వీ హ్యావ్ టు ఫైట్ అగెయిన్స్ట్ టెర్రరిజం. నా పేరైతే చందు, నేనైతే నందినగర్ హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉంటాను. పాకిస్తాన్ ఇంకా మన ఇండియా యుద్ధం కోసం మాట్లాడుకుంటే మన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మన ఇండియా వాళ్ళ అనుకుంటే ఇప్పుడు పాకిస్తాన్తో గెలిచేయచ్చు. ఎందుకంటే మొత్తం అన్నీ రెడీ ఉన్నాయి, కాన్ఫిడెంట్. ఇంకా ట్రైనింగ్ 3 రోజుల నుంచి అవుతుంది. ఈరోజు సైరన్ ఏదో అవుతుందంట, కరెంట్ వెళ్తుందంట. అదే ఇప్పుడు చూడాలి. ఇప్పుడు గొడవ, ఇప్పుడు ఏమో యుద్ధం అవుతుంది. కొన్ని రోజుల తర్వాత యుద్ధం అయితే అవుతుంది. మన ఇండియా అయితే గెలుస్తుంది అనుకుంటున్నాం. అందరు కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు. ఎందుకంటే అన్నీ మన దగ్గర ఆయుధాలు అయితే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ అయితే మన ఇండియాకే ఇస్తాం. థ్యాంక్ యూ. నా పేరు మల్కాపురి సంశెట్టి పాటిల్. ఇప్పుడు పాక్ హిందుస్థాన్ గురించి మాట్లాడడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏంటంటే మన